కుందిపి మండలం వార్తా రిపోర్టర్ కొన్నేళ్ళ నుండి కొనసాగుతున్నాను. కలాయందుర్గంలో ఒంటిమిద్ది పంచాయతీ సర్వే నెంబరు 347 రెండో లీటర్లో నేను 2022-11-2011లో నేను కొనుగోలు చేశాను. ఆ ప్లాట్ పక్కన ఉన్న మౌనిక అనే 37 ప్లాట్ నెంబరు, నాది 36 ప్లాట్ నెంబరు. 37 ప్లాట్ నెంబరు కొనుగోలు చేసింది డిసెంబర్ నెలలో కొనుగోలు చేసింది 2025లో. నా ప్రమేయం లేకున్నట్ల నాకు హద్దుకు 36 ప్లాట్కు అమర్చబడిన ముళ్ళతంతి రాయలను ధ్వంసం చేసి, నాకు ప్రమేయం లేకుండా ధ్వంసం చేసి బేల్దారు మరియు మౌనిక, మన ఏసీపీ డిఎస్పీ మౌనిక డాడీ డిఎస్పీగా పనిచేస్తున్నాడు కర్నూలులో. ఏసీపీ డిఎస్పీ పనిచేసి వాళ్ళంతా ఏకస్సులై నా ప్రమేయం లేకున్నట్ల డిసెంబర్ నెలలో తొలగించేశారు, జేసీపీతో తొలగించారు. నేను ఆ విధంగా కొద్ది రోజులు అయిన తర్వాత నేను వచ్చేసి ఆ ప్లేస్లో ఎక్కడైనా ప్లేస్ ఇదేం గునాది కట్టినారు, నా రాయలని ఎక్కడ పోయాను నేను చూడగా, అప్పుడు వచ్చేసి నేను ఇన్ఫర్మేషన్ కనుకోసం డిఎస్పీ ఫోన్ నెంబర్ కనుక్కొని, ఎందుకు సార్ ఇవన్నీ తొలగించారంటే నాకేమీ తెలియదు అన్నాడు. సరే కట్టొద్దండి, నా దాంట్లో 3 అడుగులు మీరు ఆక్రమించుకున్నారు అని తెలిపాను డిఎస్పీ గారికి. సరేలే బాబు అన్నాడు. అయిన తర్వాత బేల్దార్ గారి నెంబర్ ఇన్క్వైరీ చేసి మళ్ళీ ఎందుకు పీకేసినావని నేను అడిగినాను. అడిగితే నేను ఏమి పీకేలేదన్నా, ఆయన డిఎస్పీ గారు వచ్చేసి ముందు నుండి పీకేమంటే పీకేసినాను, కొలత ప్రకారం రాయలు చూసి నువ్వు కట్టాలి కదా, నువ్వు 20 రూపాయలు పిల్లంపించి కట్టాలి కూడా నేను అడిగినాను. ముస్తాఫా అనే వ్యక్తికి 30 అడుగులు ఉంటే 31 ఎందుకని వదిలినావు అన్నాను. నాకేమీ తెలుసు సార్, ఆయన డిఎస్పీ గారు చెప్పితే నేను తొలగించినాను అని బేల్దార్ ప్రభాకర్ అన్నారు, దొరగట ప్రభాకర్ అన్నారు. తర్వాత వచ్చేసి మోనికాని పిల్లంపించడం, ఎందుకు మేడం ఇవన్నీ తొలగించేసినారు, మరి ఇట్లా తొలగిస్తే ఎట్లా నా ప్లాట్ ఏడుందని కనుక్కోవాలి నేను కొంచెం చెప్పు, ఒక మాట నువ్వు కట్టేతారు నాకు చెప్పకూడదు అంటే, మాకి తెలియదన్నా బేల్దార్ గారు, మాకు కూడా చెప్పుకోకున్నట్లు అది బేల్దారి పీకేసిన మేమేం తొలగిలేదన్నా అని బేల్దార్ మీదే ఆ మోనిక చెప్పిందన్నమాట. కావున నా ప్లాట్ నాకు అగ్రిమెంట్ ప్రకారము 2011లో కొనిన అగ్రిమెంట్ ప్రకారము నాకు ఎంత డిస్టెన్స్ ఉందో, ఎంత ఎడల్పు కానీ ఎంత పొడవు ఉందో కానీ 30 అడుగుల ఎడల్పు పొడవు 40తో నాకు నా ప్లాట్ ఇవ్వాలని కోరుతున్నాం అని ఒక డిఎస్పీ అని అధికారం అడ్డం పెట్టుకొని నానాక మాట మాట్లాడుతూ, నా భార్యను కూడా నేను శబరిమలకు పోయిన యాత్ర కూడా పోయినప్పుడు ఎన్నో విధాలుగా ఎన్నో చెడు మాటలు చెప్పరాని మాటలతో అన్నాడంట. మళ్ళీ నన్ను కూడా విధవరించి సీఏగారితో చేస్తున్నారు. నా భార్య మాట్లాడుతూ కర్నూలులో పనిచేస్తున్న డిఎస్పీ సార్, ఏసీపీ గారు, నేను 36 నంబర్ ప్లాట్ నంబరు బాధిస్తారండి. నేను 37 ప్లాట్ అతను డిఎస్పీ సార్ వాళ్ళు మౌనికాకి రిజిస్టర్ చేయించారు. నా అనుమతి లేకున్నట్ల, మాకు ఎలాంటి ఇన్ఫామ్ చేయకోకున్నట్ల 3 అడుగులు హద్దును ఆక్రమించేసుకొని మేము అనుకోకున్నట్ల ఒక రోజు వచ్చి చూసుకున్నాము దాన్ని. ఇట్లా వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కొనేసి ఎవరు ఇది అంటే ఇట్లా డిఎస్పీ సార్ వాళ్ళు స్వరాజ షోరూమ్ వాళ్ళు కొన్నారు అని చెప్పినారు. మేము కొలతలు చెక్ చేసుకొని చూస్తే మా హద్దులకి 36 నంబర్లకి 37 అతను వచ్చేసి 3 అడుగులు జరగడంతో మాకు అనుమానం వచ్చేసి వాళ్ళు పిలిపించేసి మేము చెప్పినాం, ఇది మా 36 నంబర్ ప్లాట్లకి జరిగినారు కాబట్టి మీరు కన్స్ట్రక్షన్ చేయొద్దండి అని చెప్పంగా, వాళ్ళు వచ్చేసి మేము కరెక్ట్ ఉన్నాము, మేము ఎవరి దాంట్లోకి రాలేదు, మేము కన్స్ట్రక్షన్ చేస్తాము అని అన్నారు. లేదండి ఇలా ఉంది అని చెప్తే మరి వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ తీసుకొని మేము కన్స్ట్రక్షన్ స్టాప్ చేయించినా కానీ వాళ్ళు మళ్ళీ మేము ఊరికి వెళ్ళినాక మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టినారు. మళ్ళీ మాకు ఎవరో చెప్పడంతో మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసి బేల్దార్ని వాళ్ళు వర్క్ చేయొద్దండి అని చెప్పినా ఆయన అలాగే చేస్తుంటే మేము గట్టిగా అరవడంతో వాళ్ళు వర్క్ స్టాప్ చేసినారు ఆ రోజు. మరి వచ్చేసి మా ఆయన శబరిమలకి ఇరుముడు కట్టుకొని వెళ్ళినారు. మరి ఇట్లా కన్స్ట్రక్షన్ చేయడానికి వాటర్ అవన్నీ వదులుతా అన్నారు అంటే, నేను జనవరి నెలలో ఒకరోజు వచ్చాను, నేను ఇంకొక అబ్బాయి వచ్చినప్పుడు డిఎస్పీ నేను అక్కడ తిరగడం చూసి, ఎవరమ్మా నువ్వు ఇట్లా తిరుగుతున్నావు అన్నారు. ఇట్లా 36 నంబర్ ఫ్లాట్ నేను మాది స్థలం మీరు ఇట్లా జరిగినారు అంటే, ఆయన చాలా నానా రకాలుగా తలకాయ ఉందా అది ఉందా నీకు ఇట్లా వచ్చినావు అని చాలా గలీజ్గా మాట్లాడి చాలా భయంకరంగా మాట్లాడేసినాడు అతను. ఆ మాటలు నేను చెప్పలేను ఒక స్త్రీగా. ఏమన్నా నువ్వు ఎక్కడైనా వెళ్ళినా కానీ నా అధికారంతో నేను ఏమన్నా చేయగలను, మిమ్మల్ని ఎక్కడన్నా ఇరికించగలను అని చాలా భయపెట్టించేసినాడు. ఆ భయంతో మా ఆయనకు కానీ ఈ విషయం చెప్పుకోకున్నట్లు నేను ఉన్నాను. ఇప్పుడు వీడియో ద్వారా నేను చెప్పడం ఏమంటే, ఇంకా చాలా ఆయన భయపెట్టించేసి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, చాలా నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి నేను ఈరోజు మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మాకు మీ నుంచి మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటూ అధికారులను పిలిపించి మాకు మా స్థలం నిప్పించి మాకు మాకు కంచె వేయడానికి నిలబడి మమ్మల్ని ముందుకు ఇది చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.